చలి పంజాకు ఏపీ గజగజ వణికిపోతుంది. కోల్డ్ వేవ్ ప్రభావం రాష్ట్రాన్ని తాగడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్కడ సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకునే చింతపల్లితో పాటు హుక్కుంపేట, జీ మాడుగుల మండలం, కుంతలం, గూడెం కొత్తవీధి మండలం, జీకే వీధిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకుముందు ఆ రికార్డును 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్గా ఉండేది. డుంబ్రిగూడ మండలం కేంద్రం, పెదబయలు మండలం గంపరాయిలో 2.6, హుక్కుంపేట మండలం కొక్కిసలో 2.7, ముంచగిట్టపు మండలం గొర్రెలమెట్లో 2.8, పెదబాయిల్లో 2.9, పాడేరులో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఇక్కడ అత్యల్పంగా 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తొలిసారిగా ఇప్పుడు 1.5 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు, పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు. కరకు తదితర ప్రాంతాల్లోని పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. విజయవాడలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రాన్ని కోల్డ్ వేవ్ తాకినట్లే ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ ప్రభావం ఉందని ప్రకటించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు పడిపోతే కోల్డ్ వేవ్గా పరిగణిస్తారు. ఆంధ్ర ఊటీగా పేరున్న అరకు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. దీంతో కోల్డ్ వేవ్ మన రాష్ట్రాన్ని తాకినట్లే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, పశ్చిమ గాలుల ప్రభావంతో కోల్డ్ వేవ్ కొనసాగుతుంది. 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. మరీ ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంటుందంటూ పేర్కొంది.